ఒకే రోజు ఇటువైపున ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టినటువంటి బోట్లని తొలగించేటువంటి ప్రయత్నము, ఆ బోట్లను పైకి తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, ఆ బోట్లను తీసుకురావాలంటే 40-50 టన్నులు ఉన్నటువంటి బోట్లను ఒడ్డుకు తీసుకురావడం ఇబ్బంది, పైకి లాగాలి అన్నా కూడా ఆ బరువుకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ బోట్లు పగలగొట్టాలా ఏంటి అనేటువంటిది ఒకవైపున ప్రకాశం బ్యారేజీ మీద నడుస్తున్నటువంటి ప్రస్తుత ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఒక దృశ్యం, అది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇంకొక వైపున గుంటూరు నగరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా జైలులో ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నటువంటి దృశ్యాలు మరొక వైపు. రాష్ట్రంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుంది. దేశద్రోహి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు జనము రాజకీయాల్లో ఉండనివ్వద్దు, వాళ్ళని తరిమి కొట్టాలి, అసలు వీళ్ళు ఉండటానికి అర్హులే కాదు అని తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశాలు మరొక వైపు. ఒక దేశద్రోహిగా ప్రకాశం బ్యారేజీని కూల్చివేయటానికి ఒక కుట్ర చేసినటువంటి వాడుగా జగన్మోహన్ రెడ్డిని అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు కొల్లు రవీంద్ర, రామానాయుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇంకొక వైపున ఎమ్మెల్యేలు వెళ్తుంటే వరద సహాయక చర్యలో మాజీ ఎమ్మెల్యేలు ఎలాగో అధికార పక్షంలో ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు పెదకోరపాడులో శంకర్రావు లాంటి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని అడ్డుకున్నటువంటి తెలుగుదేశం శ్రేణులు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే రోడ్డు మీదకి వస్తే అడ్డుకుంటున్నాం అనేటువంటి ఒక వాతావరణం. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గుంటూరులోకి అడుగు పెట్టడం, జిల్లా జైలు వరకు వెళ్ళటానికి ఆయన కాన్వాయ్ వెళ్తుంటే కార్యకర్తలు, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కాన్వాయ్ని అడ్డుకొని ఆయన బయటికి రావాలని, అభివాదం చేయాలని అందరూ కోరిన నేపథ్యంలో ఆయన కారు బయటికి వచ్చి అభివాదం చేసి వచ్చినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒక క్రేజీ అంటే జగన్మోహన్ రెడ్డి క్రేజీ అనేది మొన్న విజయవాడలో చూసాం. విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటూ వచ్చినటువంటి సందర్భంలో ఏ విధంగా అయితే జనాభా, వైసీపీ శ్రేణులు జనాభా ఎట్లా వచ్చారో గుంటూరులో కూడా ఇప్పుడు అదే తరహాలో స్పందన, ఒక క్రేజీ జగన్మోహన్ రెడ్డికి. అందరూ ఒకటే నినాదాలు చేస్తున్నారు, పులి 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 అని, సీఎం 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 అంటూ. అది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క ఉత్సాహము ఆయన చూస్తే అందరూ కొంతమంది షేక్ హ్యాండ్లు ఇవ్వటానికి, కొంత ఆయన ఫోన్ కెమెరాల్లో ఆయన బంధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో వైసీపీ మీద ఈ వరదల తర్వాత అధికార పక్షం తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని ఎంత మేరకు ప్రజలు నమ్ముతారు అనేటువంటిది ఒకటి. రెండవది ఏమిటి అని అంటే, జనంలోకి జగన్ వస్తే ఖచ్చితంగా ప్రజలు, కార్యకర్తలు వాళ్ళ ఉత్సాహాన్ని మాత్రం ఎవ్వరూ పగ్గాలు వేసి పట్టేటువంటి పరిస్థితి ఉండదు. అదే జగన్మోహన్ రెడ్డి బలం. జనంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కార్యకర్తలు, జనాభా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేదానికి ఇప్పటి వరకు ఓదార్పు యాత్రలు ఇలాంటివన్నీ కూడా నిదర్శనం అన్నమాట. గుంటూరులో జగన్మోహన్ రెడ్డితో పాటుగా మాజీ మంత్రి, గుంటూరు 2 ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందినటువంటి విడదల రజని ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నారు. ఆవిడ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో 1-2 సార్లు వచ్చారు తప్ప గుంటూరులో అయితే కనపడటంలా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చారు. అదేవిధంగా మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఇలా కొంతమంది కీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్నారు. అయితే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి లాంటి వాళ్ళు, అప్పిరెడ్డి మీద కేసులు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి సంబంధించినటువంటి కేసులు ఆయన కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని బహుశా ఆయన మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఆయన అనుచరులు, వాళ్ళు కార్యకర్తలు వచ్చి ఉండొచ్చు.
జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రము ఈ విధమైనటువంటి నందిగాం సురేష్ ఇలాంటి వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించినటువంటి ఆరోపణల మీద అక్రమంగా కేసులు నమోదు చేశారు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నందిగం సురేష్ అరెస్టు విషయంలో ఒక కక్ష సాధింపుకి ప్రభుత్వం పాల్పడుతుందనేటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఈ ఓదార్పుకు వచ్చారని అనుకోవచ్చు. ఆయన జిల్లా జైల్లో నందిగం సురేష్ని పరామర్శిస్తారు, మాట్లాడతారు. అదేవిధంగా అవుతు శ్రీనివాసరెడ్డి డిప్యూటీ మేయరు వర్తన్ అతన్ని కూడా పరామర్శిస్తారు. జైల్లోనే ఉన్నారు వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి సంబంధించినటువంటి కేసులు. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నప్పుడు అక్కడికి కూడా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వము తమ నాయకుల్ని కార్యకర్తలని వేధింపులు గురి చేస్తుందని ఒకవైపు, కొంతమందిని హత్యలకు గురి చేస్తుంది, దాడులకు గురి చేస్తుందని వినుకొండ, నంద్యాల ఇలాంటి చోట్లకు వెళ్ళినటువంటి నేపథ్యము. మా కార్యకర్తలు నాయకులకి నేను అండగా ఉంటాను, ఎంత దూరమైనా నేను వాళ్ళకి అండగా ప్రయాణం చేస్తాననేటువంటి ఒక సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. నందిగం సురేష్తో పరామర్శ తర్వాత వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు ప్రభుత్వం ఏంటి అనేది చూద్దాం.